10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరిలోని ప్రభుత్వ బాలికల పాఠశాల సెక్రెడ్ హార్ట్ హైస్కూల్లోని పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకొని పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాల పరిసరాలపై పోలీసులతో పాటు ఇన్విజిలేటర్లు దృష్టి పెట్టాలని, పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరిల్లు ఎవరి ఆఫీసు వాళ్ళే చేసుకోవాలి. నా ఆఫీసు నేనే చేస్తాను. ఆల్ SSC ఎగ్జామినేషన్ సెంటర్స్ని విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ మై ఆఫీసర్స్ ఆర్ ఆన్ ద అలర్ట్లో ఉన్నారు. దాని తర్వాత చీఫ్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఇది సెక్రెడ్ హార్ట్ స్కూల్లో చాలా బాగా జరుగుతుంది. చాలా ప్రింట్ ఆఫ్ సైలెన్స్ అండ్ నో మూమెంట్ ఆఫ్ ఎనీ అదర్. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలాంటి చిన్న మాల్ ప్రాక్టీస్ కూడా మీరు ఆలోచన కూడా చేయొద్దు. ఎందుకంటే ఈజీగా పట్టుబడతారు. దాని తర్వాత దానికి చాలా భయంకరమైన మీకు దాని తర్వాత కేసులు అవన్నీ ఉంటాయి. సో దీని గురించి ఆలోచన కూడా చేయొద్దు. చిట్టీలు కొట్టడం కానీ, తీసుకోవడం కానీ, తర్వాత ఏదైనా ఫోటోగ్రాఫ్ చేయించాము, లేకపోతే ఈవెన్ రైటింగ్లో కానీ రాసుకొని బయటికి పోతామని చెప్పేసి ఇట్లా ఏ ఆలోచన చేయొద్దు. చాలా పగడ్బందీగా చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు, ఈవెన్ ఫెయిల్ అయినా పర్వాలేదు. ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా చాలా. సో ఓన్లీ SSC పాస్ కావడమో, మార్క్స్ రావడమో దాని మీద క్రైటీరియా కాదు. ఎంత సాధించామనేది ఇంపార్టెంట్. లైఫ్లో చాలా సాధించాలని టైం ఉంటుంది. సో మాల్ ప్రాక్టీస్ అనే ఆలోచన కూడా చేయకుండా పెద్దవాళ్ళు కానీ, ఈవెన్ ఇన్విజిలేటర్స్ కానీ, బయట వాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా కానీ, ఎందుకంటే మా యొక్క మొత్తం టీమ్స్ అని బయట ఉన్నాయి. తర్వాత CC కెమెరా సర్వేలెన్స్ ఉంది. తర్వాత ప్రతి సెంటర్ కూడా ఆఫీసర్తో, తర్వాత సీనియర్ ఆఫీసర్ సూపర్వైజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బీ అలర్ట్. థ్యాంక్ యూ.